జబర్దస్త్ రోజా గబ్బు రోజా జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందండి. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? రేపు పొద్దున వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కలిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో హాట్ ట్రెండ్ టాపిక్ గా ఏదైనా ఉంది అంటే అది మన ఆర్కే రోజా గారి మళ్ళీ జోగి రమేష్ గారి కాన్వర్సేషన్ ఈ తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూ మీద. సో యాక్చువల్గా ఏం జరిగింది? నిజంగానే శ్రీవారు రోజా గారి చేత నిజం చెప్పించారా, లేదంటే రోజా గారు నిజంగా జీర్ణించుకోలేక నిజం చెప్పేసారా, తప్పు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి నేను దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి దాని ఫుల్ వీడియో అయితే నా దగ్గర ఉంది. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే రోజా గారు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ శ్రీవారి లడ్డు మీద కల్తీ జరగలేదని సిబిఐ మనకు ఫేవర్గా ఉంది. సో దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఏది అడిగినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళ ముఖాల్లో ఎటువంటి ఇది క్రాంతి అనేది లేదు, వాళ్ళ ముఖాల్లో కనిపించట్లేదు అన్నటువంటి ఒక కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ అయింది. సో దీన్ని కొంతమంది జర్నలిజం చేసేవాళ్ళు కట్ పేస్ట్ చేసి వేరే ఛానల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఛానల్స్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ నుంచి వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూడండి, వీడియో ప్లే చేసాం. దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకగా మనం మాట్లాడుతాం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ వచ్చారు. జనాల్లో బాగా కవర్ చేసి చూశారు కదా. ఇప్పుడు రోజా గారు ఆ ఫుల్ వీడియో ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ఇక్కడ చూడండి. మీరు చూసిన తర్వాత చెప్పాలి, కామెంట్ చేయండి. ఎంత అంటే మన సైడ్ నుంచి ఎంత జనంలో రియాక్షన్ ఉందో కానీ హైలైట్ మీరు నిన్న వీడియో చూసారు, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఎవరి ఫేస్ లో అసలు ఒక నవ్వు జనాల్లో బాగా చూశారు కదా ఫుల్ వీడియో అయితే.